ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఆంజనేయ స్వామి ఉన్నాడు అంటే హనుమాన్ అంటాం, అతన్ని చిరంజీవి అంటాం మనం. 7 చిరంజీవిలో ఆంజనేయ స్వామి పేరే నంబర్ 1 వస్తుంది. కాకపోతే ఆజానబాహుడు, మహాబలి, మహాపరక్రముడు. రాముడు వారు లంక వెళ్ళి రావణాసుని జయించేయడం అంటే దానికి ఏకైక ప్రథమ ముఖ్య కారణం ఎవరు అంటే ఆంజనేయ స్వామి. అలాంటి ఆంజనేయ స్వామి మన సంస్కృతి ప్రకారంగా ఏంట్రా అంటే 7.5 సంవత్సరాల శనితాలకు ప్రభావం ఉంటుందంటారు మనిషికి. అండ్ సాధారణంగా చూస్తే మనిషి బావులపోతే ఏంటి శని పెట్టిన వాళ్ళు అలా ఉన్నావేంటి అంటారు. అంటే శని తాలూకా నెగటివ్ ఎఫెక్ట్, దాని తాలూకా నెగటివ్ ఇంపాక్ట్ ఎక్కువ అవడం వల్ల మనకి ఏ పని చేసినా జరగదు. బిజినెస్లో లాస్ వస్తాయి, చదువుల్లో ఫెయిల్ అయిపోతారు, చేసుకున్న పెళ్ళిళ్ళు విడిపోతుంటాయి, ఫ్యామిలీలో కలహాలు వస్తాయి. ఇవన్నిటికీ కూడా శని అన్నవాడు ఏకైక ముఖ్య కారకం అనేసి అంటుంటారన్నమాట మన సంస్కృతి ప్రకారంగాను. అలాంటివన్నీ నివారణ అవ్వాలన్నా, అలాంటివన్నీ జరగకుండా ఉండాలన్నా, మీకు శని తాలూకు ప్రభావం దూరంగా ఉండాలన్నా ఉట్టి ఆంజనేయుడిని స్మరించిన ఆంజనేయుడికి 40 పేర్లు పెట్టారు. దాని పేరే హనుమాన్ చాలీసా అంటారన్నమాట. అలాంటి ఒక హనుమాన్ చాలీసా మీరు విన్నా లేక మీరు నేర్చుకున్నా సరే చాలా పవర్ ఉంటుంది. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి అదే చేస్తున్నాను. మీకు పాజిటివ్ వచ్చిందంటే నాకు ఫోన్ చేయండి, సత్యప్రకాష్ వీఆర్ వెరీ హ్యాపీ అనేసి. నాకు తెలిసి కొన్ని లక్షల మంది నాకు ఫోన్ చేస్తారు. ఓం శ్రీ గురు చరణ సరోజరజ నిజమున ముకురు సుధారి వర్ణవ రఘుబర బిమల జసు జోదాయక ఫలచారి బుద్ధిహీన తన జానుకో సుమిరో పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహమోహి హరహ కలేషు బికార్. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జై కపీసతి లోకవ సాగర్ రామదూతు అతలతు బలధామ అంజన పుత్రు పవన సుతనామ మహాబీర విక్రమ్ బజరంగి కుముత నివార సుమతి కే సంగి కంచన భరన విరాజ సుబేస కానన కుండల కించిత కేస హాత్ వజ్రో ధ్వజా విరాజే కాంధే మూజ జనేవు సాజే శంకర సువన కేసరి నందన తేజ ప్రతాप महाजगबंधन विद्या बानी गुनियत चातुर राम काज कर बेको चातुर प्रभु चरित्र सुनि बेको रशिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धर सिंह दिखावा विकट रूप धरे लंक जरावा भीम रूप धरे असुर समारे रामचंद्र के काज समारे लाय सजीवन लखन जिया जो श्री रघुबीर हर्ष लाये रघुपति कीन्ही बहुत बढ़ाए तुम प्रिय भरत संभाये सस बदन तुमरो जस गावे असक श्रीपत कंठ लगावे सरकादिक ब्रह्मांड मुनीसा नारद सारद सहित अहिंसा जम कुबेर दिगपाल जहाँ थे कभी को विद कई सके कहाँ थे तुम उपकार सुग्रीव ही किन्हा राम मिलाय राजपत दिनहा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्र जोजन पर भानु लिल्यो त्याहि मधुर फल जानो प्रभु मुद्रिका मेलमुख माही जलद लांग गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरो तेते राम दुआरे तुम रखवारे होतनु आज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपो तीनों लोक हाकते कांपो भूत पिसाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे दासे रोग हरे सब पीड़ा जपत निरंतर हनुमत बीड़ा संकट ते हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग परताप तुम्हारा है प्रसिद्ध जगत जियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंतः काल रघुबरपुर जाए जहाँ जन्म हरि भक्ति कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीड़ा जो सुमिरो हनुमत बल बीड़ा जय 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 हनुमान गोसाई कृपा करह गुरुदेव किनाई जो सत बार पाठ कर कोई छूट ही बंद महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्ध साखी गौरीसा तुलसीदास सदा हर चेरा कीजे नाथ हृदय महाडेरा पवन तनय संकट हरन मंगल मूर्त रूप राम लखन सीता सहित हृदय बसह सुरभूप बोलो श्री रामचंद्र जी की जय जय ఇది మన హనుమాన్ చాలీసా సార్. ఎస్, ఈ ప్రశ్న వేరే డైరెక్టర్ అయితే నేను అడిగేవాడిని కాదు, ఎందుకంటే కమర్షియల్ థింగ్ అది. కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు సత్యప్రకాష్ గారు కాబట్టి మీకు ఈ ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు అప్పుడు అన్నీ ఏమంటారు అదే ఇప్పుడు అన్ని అప్పుడు దొంగతనంగా తాగేవారు ఇప్పుడు తాగుతున్నారని. అలాగే అంటే అలా అని చెప్పేసి మీరు మారుతారా? అలా నేను అనేది ఏంటంటే మీరు
ఇప్పుడు ఏమన్నారు రాముడు కృష్ణుడు అంటే ఏదో కూడా ఇప్పుడు తెలియదు ఇప్పుడు జనరేషన్కి అన్నారు. ఇది కూడా మార్పులో భాగమే కదా. అవును. అలా అని చెప్పేసి మీరు చెప్పకుండా ఉన్నారా? రాముడు కృష్ణుడు గురించి చెప్తున్నారుగా. చెప్తున్నాగా. మరి ఎందుకు మరి మీ సినిమాలలో మరి బూతు పెడుతున్నారు? మరి సినిమాలు అన్నది మా ప్రొడ్యూసర్ అన్నవాడు రూపాయి ఖర్చు పెడితే తనకు రూపాయి కావాలి. అలా అని చెప్పేసి బ్లూ ఫిల్మ్ తీస్తారా మీరు? బ్లూ ఫిల్మ్ అంటే మనకు సెన్సార్ ఒప్పుకోదు. లేదు తీస్తారు. సెన్సార్ ఒప్పుకోదు. లేదంటే తీస్తారు. సెన్సార్ ఒప్పుకుంటే మీరు తీస్తారు. అవసరం లేదు. బ్లూ ఫిల్మ్ తీయాలి అన్నంత అవసరం లేదు నాకు యాక్చువల్లీ. తీను కూడా అట్లీస్ట్ ఈ సినిమాలో కొన్ని సీన్స్ అలా ఉన్నాయి. ఎందుకున్నాయి కాబట్టి రేపు కొనేవాడికైనా సరే, సినిమా తీసేవాడికైనా సరే 4 డబ్బులు కావాలి అన్న ఒక ధ్యేయంతో నా మీదే ప్రెషరైజ్ చేశారు కాబట్టి ఐ సెడ్ ఓకే. నేను రేపటి రోజుల్లో మళ్ళీ నెక్స్ట్ సినిమా తీస్తున్నాను కదా, అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాను. దట్ ఈస్ ఏ క్లీన్ చిట్ సినిమా. ఇఫ్ గాడ్ విల్లింగ్లీ మళ్ళీ మన ఇద్దరం కూర్చుందాం. ఆ సినిమా మీరు చూసిన తర్వాత, దాని ట్రైలర్స్ చూసిన తర్వాత యూ విల్ సే అసలేంటి 2 సినిమాలకి ఇంత వేరియేషన్ ఎలా ఉన్నది అనేసి. అంటే ఆడియన్స్ కి జస్ట్ చిన్న డ్రగ్ అడిక్ట్ లాగా చేశారు. డ్రగ్ అడిక్ట్ అనేసి కూడా కాదు, వాళ్ళు ఆల్రెడీ డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఆల్రెడీ ఆడియన్స్ డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఉన్నారు. మీకు మీ సినిమాలకి ఇది డ్రగ్ అడిక్ట్ లాగా. నా సినిమాలకి అది ఓకే, ఎనీ నేమ్ వి కెన్ గివ్. ఓకే. అంటే ఇంతలా సత్యప్రకాష్ గారు ఇంతలా ఆధ్యాత్మికంగా మారడానికి, ఇలాంటి విషయాలే పదే పదే చెప్తుండడానికి ఏదైనా ఎనీ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏదైనా బలమైన దెబ్బలు తగిలాయా సత్యప్రకాష్ గారికి? ఏంట చేంజ్? ఫస్ట్ ఎలాంటి దెబ్బలు తగలలా యాక్చువల్లీ. దీని అంతటికి మోటివేషన్ మా నాన్నగారు. అంటే నాకు తెలిసినప్పటి నుంచి మా నాన్నని ఏంటంటే ఇలాంటి ఒక వేవ్ లెంత్ ఉన్న లైఫ్లోనే చూసాను యాక్చువల్లీ. ఓకే. సో దాని తాలూకు ఇంపాక్ట్ నా మీద చాలా ఎక్కువ పడింది. ఓకే. మా నాన్న ఏదైనా సరే మా నాన్న అనేసి అది పడి సో మా నాన్న ఏంటంటే మేబీ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 40 అతను ఒక స్పిరిచువల్ లైన్లో మొత్తం టర్న్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా నాన్నగారు? ఉన్నారు. ఓకే. ఏం చేస్తుంటారు ఇప్పుడు? నాన్న హీజ్ ఎ రిటైర్డ్ లైఫ్. నాన్నకి 85. ఓకే. అమ్మకి 78. ఓకే. సో నన్ను ఎంతోమంది అడుగుతుంటారు మీ అమ్మ నాన్న మీ దగ్గర ఉన్నారా అని. చెప్పాను ద స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్ స్టేట్మెంట్. నేను మా అమ్మ నాన్న దగ్గర ఉన్నాను. అంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా అమ్మా నాన్నకి సేవ చేసుకుంటున్నాను అంటే ఐఎమ్ ఏ లక్కీయెస్ట్ మ్యాన్. ఎవరికైతే అమ్మా నాన్న లేరో వాళ్ళని అడుగుతూ తెలుస్తుంది అమ్మా నాన్న తాలూకా వాల్యూ ఏంటి అనేసి. సో అలాంటి ఒక ప్యాసేజ్ ఆఫ్ లైఫ్లో ఉండడం వల్ల నేను అప్పటి నుంచి అనుకుంటుండేవాడిని అన్నమాట, మా నాన్న ఇలా ఉన్నారు, నేను అలా అవుతానేమో మేబీ అనేసి. అతనిలాగా పూజలు పునస్కారాలు నాకు లేవు అప్పుడు. ఐ వాజ్ నాట్ సో డీప్ ఇన్ టు దట్. బట్ 40 క్రాస్ అయిన తర్వాత మెల్లిగా తెలియకుండా అదే సైకిల్లో ఆరంభించాను. ఆఫ్టర్ 50 నేను దానికి వాల్యూ తెలిసింది. ఎస్, నేను ఒక పూజ కూర్చొని చేస్తే, ఒక మెడిటేషన్ చేస్తే, ఒక కాన్సన్ట్రేషన్ చేస్తే, ఒక ఓంకారం చేస్తే ఏమిటి వస్తున్నాయి నాకు అన్నది. అండ్ దట్ ఈస్ గివింగ్ ఏ సాలిడ్ పవర్. ఒక విల్ పవర్ కానీ, ఒక పాజిటివ్ ఎనర్జీ కానీ. మీరు బేసిక్గా 2 ఎనర్జీస్ ఉన్నాయి, ఒక నెగిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ. ఎక్కడైనా ద హోల్ వరల్డ్ ఈజ్ బేస్డ్ ఆన్ దట్. సో మనం ఒక పాజిటివ్ ఎనర్జీని మనలో డెవలప్ చేసుకోవాలి అంటే దానికి కొన్ని ఉంటాయి. ఒక ఉపవాసం చేయడం కానీ, ఒక కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోవడం, ఒక మెడిటేషన్ చేయడం, ఒక ఓంకారం చేయడం, మంచి పనులు చేస్తూ ఉండడం, దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ మనకి అప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి వాటికి ఉన్నది అనే సంగతి మనం చెప్పగలం. అంతే తప్పిస్తే నాకు ఏ దెబ్బలు తగిలి ఏమీ లేదు. మై లైఫ్ ఈజ్ ఎ వెరీ సింపుల్ అండ్ ordinary life. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.